స్లోగన్ సీర మీ సమస్యలు విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి సంస్థల ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ 20 రోజులు వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే. థ్యాంక్ యూ. విద్యుత్ ప్రవర్తన బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కావున విద్యుత్ ఉద్యోగులందరూ జాగ్రత్త వహించి ఏకం కావాలని కోరుకుంటున్నాం. మరి ప్రైవేటీకరణ వల్ల నష్టపోయేది విద్యుత్ ఉద్యోగులు మరియు రైతులు మరియు ప్రజలు కూడా నష్టపోతారు. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ ఎత్తిపోతుంది, మరియు స్కూళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఎత్తిపోతుంది. వివిధ వర్గాలకు వివిధ కులాలకు ఇచ్చే సబ్సిడీలు కూడా తీసేయబడతాయి. కాబట్టి ప్రజలు కూడా చాలా నష్టపోతారు. మరియు ఈ టారిఫ్ రేట్ అనేది మన గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో టారిఫ్ రేట్ ఇస్తుంది. కానీ ప్రైవేటీకరణ అయిన తర్వాత ఈ టారిఫ్ రేట్ అనేది ఉండదు. వాళ్ళు ఏ రేటుకి ఇస్తే ఆ రేటుకు మనం పవర్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకోటి ఏంటంటే మా సంస్థ యొక్క ఆస్తులను మేము ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని సంవత్సరాలు మా విద్యుత్ ఉద్యోగులు అందరూ రిటైర్ అయిన వాళ్ళు పెద్దలు అందరూ సంస్థ మొదటి నుంచి కష్టపడి ఇన్ని లక్షల కోట్ల ఇన్ని కిలోమీటర్లు మేము ఈ వ్యవస్థను కాపాడుకున్నాం. ఈ వ్యవస్థను మొత్తం ప్రైవేటు వరకు ధారదత్తం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని వివరించుకోవాలి. ఈ బిల్లును తప్పకుండా పక్కకు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ విద్యుత్ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకైనా మేము వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవద్దు. లేకుంటే బిఎస్ఎన్ లాగా మన విద్యుత్ శాఖ అయిపోతుంది. వేరే ప్రైవేట్ కంపెనీ లాగా వేరే గవర్నమెంట్ సెక్టర్ లెక్క మనది కూడా అవుతుంది. ఎందుకంటే వేరే సెక్టార్లలో ఏంటంటే ఇంత లాభం ఉండదు. ఎలక్ట్రిసిటీ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకు ఎలక్ట్రిసిటీ అవసరం. వేరే సెక్టార్లు ఏంది, ఇప్పుడు బిఎస్ఎల్ ఉంటే ల్యాండ్లైన్ లేకుంటే సెల్ ఫోన్ వేరేదానికి పోతాడు. కానీ ఎలక్ట్రిసిటీ మాత్రం తప్పదు. ఇది 24 గంటల అవసరమే. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీంట్లో లాభాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పెత్తందారులకు ఈ సంస్థను అప్పజెప్పాలనే ఆలోచనతో పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మేము ఎలాగైనా నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. ఈ జేఏసీ ప్రతి ఒక్క ఏ పిలుపు ఇచ్చినా కానీ, ఎలాంటి పిలుపు ఇచ్చినా, మెరుపు సమ్మె ఇచ్చినా, ధర్నా ఇచ్చినా, ఏది ఇచ్చినా అధిక ఉద్యోగులు కంపల్సరీ మేము పాల్గొంటామని, ఇలాంటి పిల్లుకు వ్యతిరేకించినందుకు ఇంతమంది వచ్చినందుకు ఇంకా కొంత రావాలి కానీ రాలేకపోయారు. ఇక ముందు రాను రోజుల్లో కంపల్సరీ వస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి విద్యుత్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా సర్కిల్ ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి విద్యుత్ సవరణ చట్టం 2025 కనుక అమలులోకి వచ్చినట్లయితే విద్యుత్ రంగంలో పలు మార్పులు అనేటువంటివి జరుగుతాయి. ఈ మార్పుల వచ్చినట్లయితే వినియోగదారులకు, రైతులకు మరియు ఉద్యోగులందరికీ కూడా మరి భారంగా మారబోతుంది. మరి ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, మనము ఎటువంటి నెట్వర్క్ లేకుండా జియో అనేది మనకు ఇంట్రడ్యూస్ అయింది. మనకు 3 నెలల పాటు అందరికీ ఫ్రీ మొబైల్ కనెక్షన్ ఇచ్చి తదుపరి ఏం చేశారు, ఛార్జీలు ప్రతి నెల రీఛార్జ్ చేసిన ప్రతిసారి పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టి మనం ప్రతి వినియోగదారునికి సర్వీసు అందించే విధంగా మన యొక్క విద్యుత్ సంస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ఫ్రాంచైజీలకు అంటే ప్రైవేటు వ్యక్తులకు విద్యుత్ సంస్థను అప్పగించడం అనేది జరుగుతుంది. అంటే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఏ విధంగానైతే మొబైల్ రంగంలో ఉన్నాయో విద్యుత్ రంగంలో కూడా వివిధ ఫ్రాంచైజీలకు అందించడం జరుగుతుంది. మరి ఈ విధంగా అందించినట్లయితే మళ్ళా ఈ చట్టంలో ఉన్నటువంటిది ఏంటంటే అందరికీ ఒకటే యూనిట్ రేటు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వినియోగదారులకు తక్కువ ఛార్జెస్ రూపంలో బిల్లులను ఇస్తున్నాం. మరి ఎస్టీ కన్జ్యూమర్స్ నుంచి మరియు కమర్షియల్ సర్వీసెస్ నుండి ఎక్కువ ఛార్జెస్ వసూలు చేసి క్రాస్ సబ్సిడీ రూపంలో మనం గృహ వినియోగదారులకు అందించడం అనేది జరుగుతుంది. అంటే
మనకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లయితే ఏమవుతుందంటే ఒకటే యూనిట్ రేటు బీదవాడైనా కూడా ఎక్కువ మొత్తంలో టారిఫ్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక సబ్సిడీని అందించాలంటే ముందుగానే వినియోగదారునికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కన్జ్యూమర్ పేమెంట్ ఇవ్వాలి, వినియోగదారునికి అకౌంట్స్లో క్రెడిట్ అనేది జరుగుతుంది. మరి అకౌంట్స్లో క్రెడిట్ కావడం అనేది చాలా రకాల మనకు స్కీమ్స్ ఉన్నాయి. మరి అకౌంట్లో క్రెడిట్ అనేది చాలా సమస్యలు ఉంటాయి. అందరికీ సరైన సమయంలో సబ్సిడీ అనేది అందదు. కాబట్టి ఏమవుతుంది, వినియోగదారులకు భారంగా మారబోతుంది. అదేవిధంగా రైతులకు మరి ఇంతవరకు మోటార్లకు మీటర్లు అనేటువంటివి లేవు. మీటర్ల లెక్క తీసి సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇంతకుముందు విద్యుత్ సంస్థలకు బడ్జెట్లో అందించడం జరుగుతుంది. కానీ ముందుగానే సబ్సిడీని చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా రైతులకు భారంగా మారబోతుంది. అదేవిధంగా ఉద్యోగులకు ఇక నుండి ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగం అనేది లేదు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళను ఎప్పుడు తీసేస్తారో తెలియదు. మరి తదుపరి కూడా పర్మనెంట్ ఉద్యోగులను నియమించడం అనేది జరగదు. ఈ విధంగా వినియోగదారులకు, రైతులకు, ఉద్యోగులు అందరికీ కూడా మనకు ఈ విద్యుత్ సవరణ చట్టం 2025 అనేది పలు మార్పులకు దారితీస్తుంది. కాబట్టి మన విద్యుత్ ఉద్యోగులందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని మన అందరం ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో వినియోగదారులకు మరియు సార్ చెప్పినట్టు ప్రజాప్రతినిధులకు కూడా మనం అవగాహన కల్పించి దాని మీద మనకు సపోర్ట్ చేసే విధంగా అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.